రిమోట్ పేరింగ్ సూచనలు. ఫ్యాన్ను ఆన్ చేసిన తర్వాత వాల్ స్విచ్ బోర్డ్లో అందించిన స్విచ్ రిమోట్ను దానితో జత చేయడానికి బూస్ట్ కీ 3-5 సెకన్లలోపు నొక్కండి. జత చేయడం విజయవంతం అయినప్పుడు ఒక చిన్న బీప్ వినబడుతుంది. మీరు జత చేయకపోతే దశను మరోసారి పునరావృతం చేయండి. రిమోట్ విధులు. పవర్ కీ. ఫ్యాన్ను ఆఫ్ చేయడానికి ఈ కీని నొక్కండి. ఆన్ కీ. ఫ్యాన్ను ఆన్ చేయడానికి ఈ కీని నొక్కండి. ఫ్యాన్ దాని చివరి నిల్వ వేగంతో తిరగడం ప్రారంభిస్తుంది. స్మార్ట్ కీ. మీరు ఈ కీని నొక్కినప్పుడు ఫ్యాన్ క్రమంగా నెమ్మదిస్తుంది. వేగం 1కి చేరుకుని స్థిరీకరించే వరకు ప్రతి 2 నిమిషాలకు విద్యుత్ వినియోగం 150 మెగావాట్ తగ్గుతుంది. తరువాత ఫ్యాన్ ఈ వేగంతో నిరవధికంగా పనిచేస్తుంది. అది ఆపివేయబడుతుంది. ఫ్యాన్ దశ 1 లేదా 2లో ఉంటే స్మార్ట్ ఫీచర్ నిలిపివేయబడుతుంది. 1కి ఫ్యాన్ను వేగంతో అమలు చేయడానికి కీని నొక్కండి. 6 కీల వరకు ఉన్నాయి. బూస్ట్ కీ. ఫ్యాన్ను బూస్ట్ స్పీడ్లో నడపడానికి ఈ కీని నొక్కండి. నేచర్ కీ. ఫ్యాన్ వేగాన్ని స్వయంచాలకంగా పెంచడానికి మరియు తగ్గించడానికి ఈ కీని నొక్కండి. ఇది స్వయంచాలకంగా పునరావృతమవుతుంది. సహజ గాలి కదలికను అనుకరించడానికి దశల మార్పు 30 సెకన్ల వ్యవధిలో జరుగుతుంది. నేచర్ ఫంక్షన్ నుండి నిష్క్రమించడానికి స్పీడ్ కీలలో దేనినైనా నొక్కండి. 2 గంటల కీ. ఈ కీని నొక్కితే 2 గంటల ఆపరేషన్ తర్వాత ఫ్యాన్ ఆఫ్ అవుతుంది. మన దగ్గర 4 గంటల కీ మరియు 8 గంటల కీ ఉన్నట్లే. టైమర్ ఆఫ్ కీ. కీని నొక్కితే ఫ్యాన్ ఏదైనా సెట్ టైమర్ల నుండి నిష్క్రమించడానికి అనుమతిస్తుంది. ఈ వీడియో రిమోట్ను జత చేయడానికి మరియు అన్ని స్విచ్ ఫంక్షన్లను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.